నమస్తే సివాయిస్ న్యూస్ కి స్వాగతం. జేసీబీలు వదిలి పరారైన గ్రావెల్ మాఫియా అక్రమ గ్రావెల్ తవ్వకాలపై ఆర్డీఓకు సమాచారం ఇచ్చి చర్యలు తీసుకోవాలని చెప్పి వెళ్లిన చింతమనేని ప్రభాకర్ ఘటనా ప్రాంతానికి చేరుకున్న పెదవేగి ఎస్ఐ స్వామి రెవెన్యూ శాఖ సిబ్బంది వివరాలు నమోదు చేశారు. చింతమనేని వెళ్లిపోయారు అని సమాచారం అందుకున్న వెంటనే ఒక్కసారిగా దూసుకొచ్చిన సుమారు 300 మంది వైసీపీ గుండాలు పోలీసులు వివరాలు నమోదు చేస్తూ ఉండగానే దాడులు పోలీస్ సంక్షేమంలోనే ఘటనా ప్రాంతంలో ఉన్న టీడీపీ నాయకులు చింతమనేని అనుచరులపై కర్రలు రాడ్లతో పైశాచిక దాడి చేశారు. టీడీపీ సీనియర్ నాయకులు తాతా సత్యనారాయణ సహా పలువురు నాయకులపై కర్రలతో మూకుమ్మడిగా దాడి, కార్లు ధ్వంసం, చోద్యం చూస్తూ నిలిచిన పోలీసులు దాడిని తీవ్రంగా ప్రతిఘటించిన టీడీపీ నాయకులు చింతమనేని అనుచరులు దాదాపు గంటన్నరకు పైగా సాగిన వైసీపీ రావణ కాష్టం. కనీసం స్పందించని పోలీసులు మీడియా ప్రతినిధులు బెదిరించి మరి వీడియోలు డిలీట్ చేయించిన వైసీపీ నాయకులు వైసీపీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి పర్యవేక్షణలో జరిగిన పైశాచిక దాడి ఘటన ప్రాంతంలో స్వయంగా ఉన్న జడ్పీ చైర్మన్ భర్త గంటా ప్రసాద్, వైసీపీ నాయకులు కామిరెడ్డి నాని సలహా పలువురు వైసీపీ నాయకులు ధ్వంసమైన కార్లను తెల్లవారుజామున ఘటనా ప్రాంతం నుంచి క్రేన్లతో తొలగించిన పోలీసులు. అవునన్నా ఈ 30 మొత్తం ఈ 30 ఈ 100 ఈ 35 135 అన్న 135 ట్రిపుల్ నైట్ 8 గంటల కాని కొడుతున్నారు చూడండి. ఏలూరు జిల్లా పెదవేగి మండలం లక్ష్మీపురం పోలవరం కుడి కెనాల్ వద్ద నిన్న అర్ధరాత్రి జరుగుతున్న గ్రావెల్ అక్రమ తవ్వకాలను అడ్డుకున్న టీడీపీ నాయకులపై వైసీపీ అరాచక మూకలు భౌతిక దాడులకు దిగడంపై చర్యలు కోరుతూ ఏలూరు కలెక్టరేట్ లో కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ ని కలిసిన జిల్లా పార్టీ అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు, దెందులూరు మాజీ ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, ఏలూరు ఇన్ఛార్జ్ బడేటి చంటి సహా పలువురు టీడీపీ నాయకుల బృందం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా చింతమనేని ప్రభాకర్ మీడియాతో మాట్లాడుతూ అక్రమ గ్రావెల్ తవ్వకాలు అడ్డుకున్నామనే అక్కసుతోనే స్థానిక ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి ఆధ్వర్యంలో వైసీపీ అరాచక మూకలు తమ నాయకులపై దాడులు చేశారని, ఇలాంటి ఉడత ఊపుళ్లకు టీడీపీ జనసేన పార్టీలు భయపడవని, ప్రతి దాడులకు తాము దిగితే పరిస్థితి మరోలా ఉండేదని, కేవలం చట్టాన్ని గౌరవించి సంస్కారం అడ్డు వచ్చి ఊరుకున్నామని, కోట్లాది రూపాయల ప్రభుత్వ ఆస్తులను ప్రజల సొమ్ములను వైసీపీ నాయకులు కొల్లగొడుతూ ఉంటే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ అధ్యక్షులు గని వీరాంజనేయులు మాట్లాడుతూ
అనుమతుల పేరుతో దెందులూరులో వైసీపీ నాయకులు భారీగా అక్రమ తవ్వకాలు చేస్తున్నారని, వైసీపీకి తుది దశ దగ్గర పడిందని అన్నారు. అక్రమాలకు కేర్ ఆఫ్ అడ్రస్ అయిన జగన్ ని ఆదర్శంగా తీసుకున్న దెందులూరు వైసీపీ నాయకులు సీఎం సభను సైతం తమ అక్రమాలకు వేదికగా మార్చుకున్నారని, మాటకు మాట చేతకు చేత అప్పజెబుతాం అని అన్నారు. ఏలూరు ఇన్ఛార్జ్ బడేటి చంటి మాట్లాడుతూ దెందులూరులో వైసీపీ నాయకులు యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు చేస్తున్నారని, అడ్డుకుంటే నీచమైన దాడులకు దిగుతున్నారని, ఇకనైనా అధికారులు అడ్డుకోకపోతే చర్యకు ప్రతి చర్యలు ఎలా ఉంటాయో చూపిస్తాం అని అన్నారు. కలెక్టర్ గారికి కూడా చెప్పాం. వాళ్ళు తీసుకున్న పర్మిషన్కి వాళ్ళు తోలకానికి సంబంధం లేదు. ఇదంతా ఊరికినే నామకావాస్తు పర్మిషను. దీన్ని అడ్డం పెట్టుకుని వీళ్ళు కోట్ల రూపాయలు డబ్బులు సొమ్ములు చేసుకుంటున్నారని చెప్పి కలెక్టర్ గారి దృష్టికి మరి మా జిల్లా పార్టీ అధ్యక్షులు చంటి గారు మేము కలిసి మా నాయకులతో కలిసి ఇవ్వటం జరిగింది. తప్పనిసరిగా ఏది ఏమైనా సరే ఈ అక్రమ తోలకాలు ఏమైతే ఉన్నాయో వాటిని అడ్డుకుని తీరుతాం. వీళ్ళ యొక్క వడతూపులకి మేమేమి భయపడాల్సినటువంటి అవసరం లేదు. ఏదో ఒక 50 మందినో 100 మందినో పోగేసుకుని వచ్చి ఒకసారి దాడి చేస్తే తెలుగుదేశం పార్టీ వాళ్ళు, జనసేన వాళ్ళు భయపడతారని మీరు అనుకోవచ్చేమో, కానీ అది ఎప్పటికీ జరగదు. ఎట్టి పరిస్థితుల్లో మీరు అక్రమంగా కనుక తోలితే మాత్రం మిమ్మల్ని అడ్డుకుని తీరుతామని చెప్పి కూడా ఈసారి తెలియజేస్తా ఉన్నాం. ఈసారి పరిస్థితులు తీవ్రంగా ఉంటాయి. మీకే బదులు కొడతాం రా వచ్చి అనుకోమాకండి, మీకంటే 10 రెట్లు బదులు కొట్టగలం. కానీ ఒక సంస్కారం అడ్డొచ్చి మేము వాటిని ఏమి ధ్వంసం చేయకోకుండా ఎట్లా ఉన్నటువంటి వాటిని అట్లా వదిలిపెట్టాం. మీరే దారి చూపించారు ఏం చేయాలనేది. మేము కూడా ధ్వంసం చేస్తే ఏమవుతారు? ఒకసారి ఏం తింటున్నాం కడుపు అనేది కూడా ప్రతి ఒక్కడూ ఆలోచించేయమని చెప్పి అడుగుతున్నాం. దెందులూరు నియోజకవర్గం మరి అక్కడ ప్రజాప్రతినిధులు ఎవరైనా ఉన్నారో వాళ్ళ ఆధ్వర్యంలో జరిగేటువంటి ఈ అక్రమ దందా ఏదైతే ఉందో, మరి ఈ యొక్క గ్రావెల్ ఏదైతే అక్రమ దందా ఉందో, ప్రభుత్వం కలెక్టర్ గారు మాకు ఇప్పుడు స్వయంగా చెప్పారు. సాయంత్రం 6 గంటలు దాటిన తర్వాత అక్కడ మనకి తవ్వటం డిగ్గింగ్ చేయకూడదు. ప్రభుత్వం అక్కడ ఒక రూల్ పెట్టింది. కానీ రాత్రి 8:30, 9 మధ్యలో పర్మిషన్ లేదు. తీరా ఏంటంటే అక్కడ కొంతమంది మసిబూసి మారేడుగా చేసే ప్రయత్నం ఏంటంటే రేపో ఎల్లుండో అక్కడ సీఎం సభ జరుగుతూ ఉందో దానికి తీసుకెళ్తా ఉన్నాం. సీఎం జరుగుతున్న సభ అఫీషియల్ అది. సీఎం అనేవాడు రాష్ట్ర ప్రభుత్వానికి ముఖ్యమంత్రి, రాష్ట్రానికి ముఖ్యమంత్రి. అలాంటి సభకు చెప్పాలంటే అక్కడ తహసీల్దార్ ఉంటాడు, లేదా అక్కడ వీఆర్ఓ ఉంటాడు, దగ్గరుండి చేపిస్తాడు. ఎక్కడున్నాడు తహసీల్దార్, ఎక్కడున్నాడు వీఆర్ఓ? 3,000 క్యూబిక్ మీటర్లు మీరు పర్మిషన్ తీసుకుంటారా? 3 లక్షల క్యూబిక్ మీటర్లు తవ్వేస్తారా? ఇది ఏమనంటే మేము ఇది అక్కడ ఒకసారి భయపడేస్తే, ఒకసారి ఏదో కొట్టేస్తే లేదా తన్నేసుకుని పారిపోతారు అనుకుంటారా? మా ఎక్స్జెడ్పీటీసీని అయితే కింద పడేసి పేక మీద కాలేసి తొక్కుతారా? ఇదా మీది దొంగనీతి, ఇదా మీ దారుణాలు? ఇవన్నీ కూడా మరి ఏదో మనకు సాగిపోతాయి అనుకుంటే టైం అయిపోయి చివరికి వచ్చేసి ఎక్స్పైరీ డేట్ దగ్గరికి వచ్చేసింది. తప్పనిసరిగా మీరు ఏదైతే చేసేది దానికి మాటకు మాట, చేత ఖచ్చితంగా చేసే పరిస్థితుల్లోనే తెలుగుదేశం పార్టీ ఉంటుంది కదా. నిజంగా కూడా ఇందాక మా తమ్ముడు అన్నట్టు సంస్కారం అంటే వస్తుంది మాకు. మా విలువలన్నీ కూడా సరే ఇది కరెక్ట్ కాదనిపిస్తుంది. ఇవన్నీ కూడా మీలాగా మేము పక్కన పెట్టుకునే పరిస్థితి మాకు వస్తే చూద్దాం రేపు ఏం జరుగుతుందో. మీకన్నా ఎక్కువ చేయగలం మేమంతా కూడా. దయచేసి స్వయంగా దగ్గర నుండి చేపిస్తారా? కొట్టించాడంటే అంతకంటే దిగజారు రాజకీయం ఎందుకు నీకు? ఇంకెన్నడు పోతూ ఈ బతుకు ఈ నియోజకవర్గంలో చూస్తావు నీ సంగతి ఏంటో. ఎమ్మెల్యే దగ్గర నుండి కొట్టించాడు. దీనికి నిదర్శనం టీవీలోనే. ఎమ్మెల్యే వచ్చాడా రాలేదని చెప్పడానికి కారణం సాక్ష్యం కూడా ఎస్ఐ దగ్గరుండి, ఎమ్మెల్యే దగ్గరుండి అరాచక మోకలను ప్రోత్సహిస్తే ముందు పోసి ఏం చేద్దాం అనుకుంటున్నావు? దెందులూరు నియోజకవర్గంలో ఏదైతే అక్రమ మైనింగ్ జరుగుతుందని లోగడా కూడా మరి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. దానికి కలెక్టర్ గారు లోగడా కూడా దానికి అనుమతులు రద్దు చేశామని కూడా చెప్తున్నారు. మరి ఇప్పుడు కొత్తగా మళ్లీ అనుమతులు ఇచ్చినప్పటికీ కూడా మరి రాత్రి తోమకూడదు అనేది కూడా ఉంది. వాళ్ళకి 25వ తారీఖు దాకా ఎలాగిచ్చారని ఆయనే ఆశ్చర్యపోతున్నారు. అంటే పై నుంచి పైరు వీలు తీసుకుని ఏ విధంగా చేస్తున్నారు అనేది అందరూ కూడా చూస్తున్నారు. పైగా దీన్ని రాత్రిపూట తోలుతూ ఎవరైతే దీన్ని ఆపడానికి మరి మేము ప్రతిపక్షంగా మేము ఎందుకనంటే దోపిడీ జరుగుతుంది కాబట్టి ఆపడానికి వెళ్తాం జరుగుతుంది. మరి అక్కడ ఉన్న ప్రజాప్రతినిధులు కానీ అలాగే ఎవరైతే ఉన్నారో మరి జిల్లా పరిషత్ సంబంధించిన వీళ్ళందరూ వెళ్లి భౌతిక దాడులు చేసి ఒక డాక్టర్ గారికి కూడా మరి ఏంటంటే వాళ్ళు నీచానికి పాల్పడినట్టే. ఎందుకంటే ఒక డాక్టర్ గారు కూడా ఆ సమయంలో పాదయాత్ర అయిపోయిన తర్వాత అక్కడికి వెళ్ళడం జరిగింది. మరి ఆయనకి కూడా మరి రిబ్స్ ఇరిగినాయి అని చెప్తున్నారు. వాళ్ళకి కూడా కనీసం ఆ ఇది కూడా లేకుండా ఏదైతే చేస్తున్నారో వాళ్ళ మీద చర్య తీసుకోవాలని చెప్పి ఎవిడెన్స్ తో పాటు కలెక్టర్ గారికి ఇవ్వడం జరిగింది. మరి ఆయన చర్య తీసుకుంటానని చెప్తారు. చర్య తీసుకోకపోతే ప్రతి చర్య ఎలాగుంటుందనేది కూడా తెలుగుదేశం పార్టీ వాళ్ళు రేపు పొద్దున చూపిస్తారని సందర్భంగా తెలియజేయడం జరుగుతుంది. PMEGP లబ్ధిదారులు ఆయా పరిశ్రమల ఏర్పాటుకు చేసుకునే సమగ్ర ప్రాజెక్ట్ రిపోర్టు దరఖాస్తుల్లో లోటుపాట్లు లేకుండా అవగాహన పరచాలని సంబంధిత అధికారులకు
జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ సూచించారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్ గౌతమి సమావేశ హాలులో జిల్లా పరిశ్రమలు ఎగుమతుల ప్రోత్సాహక కమిటీ సమావేశం జరిగింది. సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పారిశ్రామిక అభివృద్ధికి, నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి పథకాలు మంజూరుకు అధిక ప్రాధాన్యత ఇస్తుందని, అందుకు తగిన విధంగా అధికారులు, బ్యాంకర్లు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జిఎం ఆదిశేషు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు డిస్ట్రిక్ట్ బింగో తయారు చేసే ఇండస్ట్రీ ఎల్పిజి 3 టన్స్ అండి. CO2 extinguisher or cylinder should be there. That can help them to stop it so that it will not create further smoke. Most of the situations, whenever any bus get caught with fire, people die because of smoke initially. So because of the smoke, they are not able to move around. They already padipotaru. Then after that they die. So let us make it mandatory that every AC bus, at least non-AC, have an open window, so it will be very less chances that it will get caught into fire because of his own fault there. But electrical buses, AC buses will have a high chances of that. So let us make it compulsory that minimum 1 CO2 cylinder extinguisher should be kept in the vehicle. The meeting minutes to let us record, and we will also send a circular instruction from DTC side as well as from the fire department side also to all the private bus operators, also RTC. చింతలపూడి నియోజకవర్గంలో ఫిబ్రవరి 5న రా కదలిరా భారీ బహిరంగ సభను విజయవంతం చేయాలని తెలుగుదేశం పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షులు గన్ని వీరాంజనేయులు తెలిపారు. చింతలపూడిలో జరగనున్న రా కదలిరా బహిరంగ సభ ఏర్పాట్లను టీడీపీ నాయకులు పరిశీలించారు. ఈ సందర్భంగా గన్ని మాట్లాడుతూ రా కదలిరా కార్యక్రమానికి చింతలపూడి నియోజకవర్గంలో మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పాల్గొని ప్రసంగిస్తారన్నారు. కావున ఈ సభను 7 నియోజకవర్గాల తెలుగుదేశం, జనసేన నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో మాజీ ప్రభుత్వ విప్ చింతలమేని ప్రభాకర్, మాజీ ఎంపీ మాగంటి బాబు, మాజీ ఎమ్మెల్యే గంటా మురళి రామకృష్ణ, చింతలపూడి నియోజకవర్గ టీడీపీ పరిశీలకులు కోళ్ల నాగేశ్వరరావు, మాజీ కన్వీనర్ జగ్గారపు ముత్తారెడ్డి, నాయకులు బొమ్మాజీ అనిల్, సొంగ రోషన్ కుమార్, ఆకుమర్తి రామారావు, జనసేన మండల అధ్యక్షులు చేదరాల మధుబాబు తదితరులు పాల్గొన్నారు. మనందరికీ కూడా తెలుసు, 25 జిల్లాల్లో కూడా రా కదలిరా అనే సభలు పెట్టి రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రాన్ని రక్షించుకోవాలంటే మనం అందరం కూడా ఏకం అవ్వాల్సిన అవసరం ఉందని ప్రతి జిల్లాలో కూడా ఆయన పెట్టేటువంటి బహిరంగ సభలు ఎలా విజయవంతం అవుతున్నాయో మనం అంతా కూడా చూస్తా ఉన్నాం. జనసేన సహకారంతో ఖచ్చితంగా మరి రాబోయే రోజుల్లో ఈ కార్యక్రమం విజయవంతం అవ్వాలంటే ప్రతి జిల్లాలో కూడా మరి పెట్టే కార్యక్రమంలో భాగంగా ముందుగా ఏలూరు జిల్లాలో ఉంగుటూరు నియోజకవర్గానికి కార్యక్రమం ఇవ్వడం జరిగింది. మరలా 4 రోజులు గ్యాప్ ఇచ్చి మరి పార్టీ అధిష్టానం నిర్ణయం ఏం తీసుకుందో మనకు తెలియదు, కానీ చింతలపూడిలో మరి రాత్రి మా అందరికీ కూడా ఫోన్ చేసి చంద్రబాబు నాయుడు గారు చింతలపూడిలో ఏర్పాటు చేయమన్నారని చెప్పి రాత్రి మన రవి గారు అందరూ కూడా మాకు మెసేజ్ పెట్టిన సందర్భంలో జిల్లాలో ఉన్న వివిధ పరిశ్రమల్లో అగ్నిమాపక మార్గదర్శకాలకు అనుగుణంగా భద్రతా చర్యలు తీసుకోకపోతే చర్యలు తప్పవని జిల్లా కలెక్టర్ ప్రసన్న వెంకటేష్ హెచ్చరించారు. ఏలూరు కలెక్టరేట్ లోని గౌతమి సమావేశ మందిరంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జిల్లా వాయిస్ ఓవర్ క్రైసిస్ గ్రూప్ కమిటీ మీటింగ్ జరిగింది. పరిశ్రమల్లో ప్రమాదాల నివారణ చర్యల్లో భాగంగా అగ్నిమాపక మార్గదర్శకాలకు అనుగుణంగా భద్రతా చర్యలు తీసుకునేందుకు ఇప్పటికే నోటీసులు జారీ చేయనున్నారని, మరొక మారు 15 రోజులు పని దినాల గడువుతో ఆయా పరిశ్రమల యాజమాన్యాలకు నోటీసులు జారీ చేయాలని జిల్లా ఫైర్ అధికారిని కలెక్టర్ ఆదేశించారు. ఈ సమావేశంలో జిల్లా రెవెన్యూ అధికారి ఎం వెంకటేశ్వర్లు, ఏలూరు ఆర్డీఓ కాజావలి, ఫ్యాక్టరీస్ డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆర్ త్రినాథరావు, జిల్లా పరిశ్రమల కేంద్రం జిఎం ఆదిశేషు, ఉప రవాణా కమిషనర్ శాంతి కుమారి తదితరులు పాల్గొన్నారు. ప్రాజెక్ట్ రిపోర్ట్ ఒకటి తర్వాత పంపించే యాక్టివిటీ డెఫినెట్గా ఉంటుందండి.
క్రెడిట్ రిపోర్ట్ క్రెడిట్ చెప్పేదాన్ని కొటేషన్ కూడా ఒకే వెండర్ అండి, ఆల్ టైప్ ఆఫ్ యాక్టివిటీస్కి ఒకే వెండర్ నుంచే కొటేషన్ వస్తుంది. అది చెక్ చేస్తాం. దాంట్లో మా గైడ్లైన్స్ అయితే బికాస్ ఆఫ్ కన్వీనియన్స్ దే మే డూ. అంటే ఒక పర్సన్ తో డీల్ చేసుకోవడానికి అతని కాంట్రాక్ట్ లా పెట్టి అతను అన్ని మెటీరియల్ కొని ఇచ్చినట్ల ఒక ఇన్వాయిస్ అలా కొటేషన్ ఇవ్వవచ్చు. వాట్ ఈస్ నామింగ్? అంటే బ్యాంక్స్ పాలసీలో విజిలెన్స్ అనే ఒక ఆప్షన్ ఉంటుంది సార్. ఒకే వెండర్ నుంచి ఇమీడియట్ ఒక మంత్లో 30-40 లోన్స్ కానీ అయినట్టయితే విజిలెన్స్ యాక్షన్లో అది పాయింట్అవుట్ చేస్తారు. అంటే అదే వెండర్ మిగతా వాళ్ళు కూడా ఇచ్చినే మీకు ప్రాబ్లం కదా, అలా లేకపోతే ప్రాబ్లం లేదు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.